సుడో నక్సలైట్ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. బిగ్ షాట్స్నే టార్గెట్ చేసుకుని తుపాకులతో బెదిరించి డబ్బులు కాజేయాలనే ప్లాన్కు ఖాకీలు చెక్ పెట్టారు. వైజాగ్ ప్రాంతంలో 3 తుపాకులను కొనుగోలు చేసి గుడిపల్లి మండలం ఘనపురం టెంపుల్లో దాచిన ముఠాను ఆరా తీయడంతో సుడో నక్సలైట్స్ ఆగడాలు వెలుగులోకొచ్చాయి. 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. 2024 గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటి అంటే టెంపుల్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర గణపురం విలేజ్లో ఈ గడ్డల్స్ దొరికాయి. గుడిలో గుడి పూజారి అయినటువంటి కోటకూరి పెద్ద వెంకటయ్య మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సైంటిఫిక్ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి క్లూస్ లభ్యం చేసుకుని ఈ వెపన్స్ ఎవరివి అని తెలుసుకుని వాళ్ళని కస్టడీలో తీసుకుని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. సో కోటకూరి శేఖర్ అనేటటువంటి వ్యక్తి 40 years. He is resident of Ganapuram village, TA మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇతనికి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉంది. 2005లో ఒక రైడింగ్ కేస్ అండ్ 302 ఉన్నారు. ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉంది ఈ కేసులో గుడిపల్లి పోలీస్ స్టేషన్. అదేవిధంగా 2013లో 266 క్రైమ్ నెంబర్ 266/2013 అండ్ సెక్షన్స్ 25(1)(a) ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ హాలియా కేస్. దీంట్లో కూడా ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతను జైల్లో ఉన్న సందర్భంలో A2 మాచర్ల శ్రీనివాస్ మహబూబాబాద్ నివాసించడం ఇతనితో పరిచయమైంది. జైల్లో ఉన్నప్పుడు మహబూబాబాద్ జిల్లా వాసాడు. అతని ఫ్రెండ్స్ అయినటువంటి A2 అండ్ A4 మాచర్ల శ్రీనివాస్, మారేపాక లక్ష్మీనారాయణ వీళ్ళ ముగ్గురి సహకారంతో ఈ A1 కోటకూరి శేఖర్ ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి GKPD విశాఖపట్నం జిల్లా అక్కడ ఈ వెపన్స్కి 25,000 ఈచ్ వెపన్, సింగిల్ కోడ్ బ్యారెల్ లోడింగ్ వెపన్స్ ఇవి తీసుకురావడం జరిగింది. ఒక 3-4 నెలల క్రితం ఇవి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు నక్సల్స్తో ఇక్కడ ఫైనాన్షియలీ చాలా డిఫికల్టీస్లో ఉన్న సందర్భంలో నక్సల్స్తో టైప్ అవి కొంచెం ఏదో మనీ చేసుకుందామని ట్రై చేయడానికి ఆలోచించగా ఇతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో A2, A3, A4 వీళ్ళు అతను కలిసికట్టుగా మళ్ళీ ఏమైనా ఆలోచించారు అంటే ఈ విధంగా వెపన్స్ మన దగ్గర ఉంటే మనం నక్సల్స్ అని చెప్పి ఫేక్ నక్సల్స్ బేసిక్లీ ఈ ఏరియాలో మన ఏరియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ విలేజ్ సరౌండింగ్స్లో కొంచెం డబ్బున్న వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుందాము అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఈ వెపన్స్ని అక్వైర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ వెపన్స్ క్యారీ చేస్తుండడం చాలా డిఫికల్ట్ అయ్యి చాలా పెద్దగా ఉంది, తొందరగా ఎక్స్పోజ్ అయిపోతాము, పోలీస్ నోటీస్లోకి వస్తుందని భయపడి ఈ వెపన్స్కి బదులు షార్ట్ వెపన్స్ తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ షార్ట్ వెపన్స్ కూడా 50,000 ఇతను డబ్బులు ఇవ్వడం జరిగింది సేమ్ GKP దగ్గర. బట్ అది సక్సెస్ అవ్వలేదు. అంతలోపల ఈ వెపన్స్ ఎక్కడ బయటపడతామో అని చెప్పేసి గుడిలో దాచిపెట్టడం జరిగింది. తన పొజిషన్లో కూడా తను జాగ్రత్త పడ్డాడు. బట్ మనకి దొరికిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో ఇతను తీసుకొచ్చి తర్వాత ఇతని ఫ్రెండ్స్ అయినటువంటి A2, A3, A4 కూడా తీసుకొచ్చి అందరినీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. అయితే వీళ్ళకి వెపన్స్ అమ్మిన వ్యక్తులు ఎవరైతే GKPD డిస్ట్రిక్ట్లో ఉన్నారో వారిని కూడా పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఎవరికైనా సందేహం ఉంటారు.